పరిశుద్ధ దేవుని నామాన్ని ఆరాధించడానికి ముందుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుంచి 29 వరకు మనం మార్చి చదువుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి 29 వరకు మనం మార్చి మన భాగాలను స్పష్టంగా చదువుకుందామండి. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధమైన దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మరొక ప్రభుదినం మా జీవితంలో దయాకిరీటంగా దయచేసి ఈ విధంగా మీ పరిశుద్ధ సన్నిధానంలో జీవముగల దేవుని సంఘంలో సజీవులుగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు మాకు దయచేసిన ఈ మహా సమయాన్ని బట్టి నైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీ పరిశుద్ధ నామాన్ని గణపరిచి ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. నైనా లేఖన భాగాల్లోంచి నైనా కొద్ది మాటలు ధ్యానించి ప్రభా, మీరు మా జీవితంలో చేసిన మేలుని తలపోసుకుంటూ ప్రభా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకునైనా తగు మాటలను ప్రభా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా హృదయాలను ఖాళీ చేయండి ప్రభా, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యథార్థమైన హృదయంతోనైనా మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. తీసుకొచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన మీ బిడ్డను కూడానైనా వారిని ఎందుకు అనుకరించి వారిని కూడా తీసుకురమ్మని వేడుకుంటున్నాం. నేను ఇప్పుడు మీ సన్నిధానంలో నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఎంత అత్యల్పును ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా. నాకు కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి నా నోట ప్రభా మీ యొక్క మాటలు ఉంచి ప్రభా నేను మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నా ప్రభు నా రక్షకు నాకు యేసు పరిశుద్ధ నామమును అడిగి బతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెప్పుకున్నాండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మరొక దినం మన జీవితంలో ప్రభు దినం దయచేసి ఈ విధంగా ఆయన ఆలయంలో నిలబడి ఆయన సన్నిధానికి వచ్చి ఆయన ఎదుట కనబడే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవుని కూడా మనము కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. ఈ దినం మన ఆరాధన అంశం ఏంటంటే, దేవుడు మరొక దినం మన జీవితంలో దయచేసి మనకి సమాధానము కలుగజేస్తున్నందుకు దేవునికి మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు మరొక తరుణమును మనకు కలిగించి మన జీవితాలు ఏమిస్తున్నాండి, సమాధానము కలుగజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు. అందుకే దేవుడు సిలువను మోస్తూ మార్గ మధ్యంలో వెళ్తూ ఒక మాట చెప్తున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, అమ్మా మీరు నా గురించి ఏడవకండి కానీ మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని దేవుడు. ఎందుకంటే ప్రభువు సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన భవిష్యత్తును కూడా ఎరిగి ముందుగానే ఆయన తన ప్రజలకు ఏం చేస్తానంటే, అమ్మా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, సమాధాన పరుచుకోండి. ఎందుకంటే భూమి మీద మీకు సమాధానం కరువయ్యే దినాల్లో మీరు ఉన్నారు. ఎందుకంటే మనుషులు దేవుణ్ణి వెతకడం మానేసి లోకాన్ని వెతికేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు అటువంటి జీవితాల్లో ఉన్నవారిని ఏ విధంగా ప్రేమిస్తూ వారి యొక్క భయాలను ఆందోళనను ఏ విధంగా పోగొడుతూ ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తున్నాడు, సమాధానమును కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవునికి ఇప్పుడు ఆయన లేఖనాలను చూసుకుని ఆయన నామానికి ఏం చేద్దామండి, ఆరాధన చెల్లిద్దాం. మన దేవునికి అన్న పేరులో ఒక పేరు ఏంటండి, ఆయన సమాధానానికి కర్త. ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా దేవుణ్ణి మనుషులతో ఏం చేయడానికి వచ్చిండి, సమాధానపరచడానికి వచ్చి ఉన్నాడు. మనుషులతో ఆయన సమాధానపరచడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నాం కదండి ఈ భాగము, యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, నెక్స్ట్ ఈస్టర్ అయిపోయింది. ఇది మరి ఎన్నో దినం అండి, 8వ దినాన్ని. ఈ 8వ దినాన్ని ఒక విషయం ఏంటంటే, ఒక శిష్యుడు, దేవుని యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడంటే దేవునితో
తన దేవుని ప్రజలతో సహవాసాన్ని కోల్పోయి దూరంగా వెళ్ళిపోయాడు. ముందు పునరుత్థాన దినాన్న ఆయన దేవుని ప్రజలతో శిష్యులతో ఆయన గదిలో లేడు. అయినా దేవుడు ప్రేమించి ఏ ఆశీర్వాదాలు అయితే ఆ దినాన పునరుత్థాన దినాన తన శిష్యులతో చెప్పాడో ఆ ఆశీర్వాదాలు మరలా ఇవ్వాలని దేవుడు ఎవరిని ప్రేమించి వచ్చి ఉన్నాడంటే తోమాను ప్రేమించి వచ్చి ఉన్నాడు. ఆ తోమాను ప్రేమించి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ తోమా మరలా దేవుని ద్వారా తను పశ్చాత్తాపడి సమాధానం పొందుకున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా ఎవరిని తెలుసుకున్నామండి? జీవం గల దేవుణ్ణి, రక్షకుడిని, మన విమోచకుడిని మనం తెలుసుకోగలం. ఎందుకంటే తోమా గారు మన భారతదేశానికి వచ్చి ఆయన ఏం చేశాడండి? సువార్తను ప్రకటించి తన ప్రాణమును త్యాగం చేసినటువంటి ఆయన ఒక అపోస్తలుడు. కాబట్టి ఈయన మొదట ఏం చేస్తున్నాడండి? మనం 8వ వచనంలో చూసుకున్నట్టయితే 26లో చూసుకున్నట్టయితే యోహాను సువార్త 20:26 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. ఇక 8 దినముల తర్వాత ఎవరండి? మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి శిష్యులు కూడుకున్న మేడగదిలోనికి వచ్చి ఆయన మరలా ఏమండి తన శిష్యులకు తను ఏం చేసుకున్నాడండి? కనపరుచుకున్నాడు. ఏ విధంగా? ఎప్పుడు వచ్చాడండి? తలుపులు మూయబడి ఉండగా. అంటే ఏమండి? వాళ్ళు ఎందుకండి తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏముందండి? భయం ఉంది. వాళ్ళు ఏముంది? భయము ఉంది. ఎందుకంటే పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారిని చంపేస్తారేమో అని భయంతో వీరు ఎన్ని దినాలండి? 40 దినములు 50 దినములు వారు తమ్మును తాము కనపరుచుకోకుండా దాగి ఉన్నారు. వీరు ఉన్నప్పుడు దేవుడు వీరిని ఏం చేస్తాడండి? ప్రతిసారి ప్రత్యక్షమవుతూ వారికి భయపడకండి, మీకు ఏం కలుగును? సమాధానం కలుగునుగాక అన్నారు. అయితే ఇంతకుముందు తోమ ఏమండి? అక్కడ ముందున్న వారంలో శిష్యులతో లేడు. శిష్యులతో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? తాను భయపడి ఎక్కడో లోకంలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. అటువంటి శిష్యుడిని దేవుడు మళ్ళీ ఏం చేస్తారండి? ప్రేమించి మళ్ళా ఆ తోమ మళ్ళీ ఎవరి ఎదుకు వచ్చాడండి? సహవాసంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరిని చూసే భాగ్యం కలిగిందండి? తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి యేసును చూసే భాగ్యము తోమాకి అనుగ్రహింపబడింది. ఆ దినమున వాళ్ళు అదే 19వ వచనంలో చూస్తే ఆయన అక్కడ కూడా ఉంటుంది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. మొట్టమొదట ఈయన తోమా గారు దేవుని వద్ద లేకపోవడం వల్ల పునరుత్థానుడైన యేసును మొదట ఏం చేయలేకపోయింది? చూడలేకపోయాడు. ఎప్పుడైతే చూడలేకపోయాడో ఏం కోల్పోయినాడు? సమాధానం ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. రెండోదిగా దేవునితో సహవాసం లేకపోవడం వల్ల దేవుని ప్రజలతో ఆయన ఏం కోల్పోయాడు అంటే ప్రభువుని చూచి సంతోషించే భాగ్యాన్ని కోల్పోయాడు. 20వ వచనంలో చూసుకుంటే శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. ఎప్పుడైతే దేవుని ప్రజలతో ఆయన సహవాసాన్ని కోల్పోయాడో ఏం కోల్పోయాడండి? ప్రభువును చూసే భాగ్యాన్ని కోల్పోయి ఉన్నాడు, సమాధానాన్ని కోల్పోయాడు, మూడవదిగా సంతోషాన్ని కూడా కోల్పోయి ఉన్నాడు. నాలుగవదిగా ఏం పోగొట్టుకున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి అధికారం ఇచ్చి ఉన్నాడంటే ఆయన 22వ వచనం అండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపమును క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరు పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఈ తోమ ఏం పోగొట్టుకున్నాడండి? పాపములను క్షమించేటువంటి అధికారాన్ని ఏం చేసుకున్నాడండి? పోగొట్టుకున్నాడు. ఐదవదిగా ఆయన ఏం పోగొట్టుకున్నాడు? 22వ వచనం చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి భాగ్యాన్ని కోల్పోయి ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయినాడు. మరి ముఖ్యంగా పునరుత్థానుడైన యేసు ఏ విధంగా మూయబడిన తలుపులు ఉన్నాయో ఆ యొక్క లోపల రావడానికి కూడా చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే మరలా తాను శిష్యుల వద్దకు వచ్చి ఉన్నాడో, సహవాసంలోనికి వచ్చి ఉన్నాడో మళ్ళీ ఏం కలిగి ఉన్నాడండి? ఇవన్నీ సమాధానాన్ని పొందుకున్నాడు. మళ్ళా ఈ పునరుత్థానుడైన యేసును చూసే భాగ్యాన్ని పొందుకొని తను ఏమయ్యాడండి? సంతోషించే భాగ్యము ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ తోమ యొక్క జీవితం ద్వారా ఈ దినాన మనం ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలంటే ఈ తోమ వలె మనం కూడా ఈ లోకంలో ఏం చేస్తున్నామండి? మన సొంత పనులను బట్టో లేకపోతే లోకంలో ఉన్న భయాలను బట్టో లేకపోతే దేవుని దగ్గరికి వస్తే ఎవరైనా మనల్ని
అది నిందిస్తారనో అవమానపరుస్తారనో ఏదో కారణాల వల్ల మనం దేవుని ఇంటిని ఏం చేస్తున్నామండి దినాల్లో అలక్ష్యము చేస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని ఇంటిని ఆయన ప్రజలతో సహవాసాన్ని మనము కోల్పోతామో మొట్టమొదటిగా మనం ఏంటండి యేసుని చూసే భాగ్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే మనకి మత్తయి సువార్తలో ఉంటుంది, ఎక్కడ 2-3 నా నామమును కూడిందరో వారి మధ్యన నేను ఉంటాను. అంటే దేవుడు మన మధ్యకు వచ్చి మనతో ఏం చేయాలనుకుంటున్నాడండి, సహవాసం చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఆయన ఇచ్చే సహవాసాన్ని కోల్పోయి మనం లోకంలో వేరొక సహవాసాన్ని మనం కోరుకునే వరంగా ఉంటున్నాం. ఆ రీతిగా ఉన్న మానవుల్ని దేవుడు ఏం చేయాలండి, మళ్ళా తన యొక్క సహవాసానికి పిలుచుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు. మనం కూడా తోమ వలె లోకంలో ఉన్నామేమో, ఇంకా బయట ఉన్నామేమో, ఇంకా దేవుణ్ణి అంగీకరించకుండా ఆయన ప్రేమించకుండా ఆయన చూడకుండా చూసే భాగ్యాన్ని కోల్పోతున్నామేమో. నేడు ఆయన ఎక్కడ పిలుస్తున్నాడు, తన సహవాసానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు. 1 కొరింథీయులు ఉంటుంది కండి, తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకంటే తన సన్నిధానంలో మనము కనబడాలని దేవుని యొక్క నిశ్చయం. కాబట్టి మనం లోకంలో ఉండకుండా తన యొద్దకు ఉండాలని దేవుడు మనకు ఒక దినాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయనతో ఉండేటువంటి సహవాసాన్ని పొందుకుంటాం. రెండోదిగా ఏం పొందుకుంటాం అంటే సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుందండి, సమాధానము కలుగుతుంది. లోకంలో ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎక్కడుంటుంది, దేవుని యొద్దే ఉంటుంది. ఆయన ఎటువంటి సమాధానం ఇస్తారండి, సమృద్ధి అనేటువంటి సమాధానాన్ని ఇస్తుంది. మూడవదిగా ఏముందండి, దేవుని సహవాసంలో సంతోషం ఉంటుంది. దేవుని సహవాసం ఏముంటుందండి, సంతోషం ఇస్తుంది. లోకం ఇచ్చే సంతోషం కొద్ది కాలము, లోకంలో కూడా సంతోషం ఉంటుంది, కానీ అది కొంతకాలమే ఇస్తుంది. ఆ సంతోషం మళ్ళీ ఏ విధంగా మారుతుందండి, దుఃఖంగా మారుతుంది. కానీ దేవుని యొద్దకు వస్తే ఏ సంతోషం ఇస్తారండి, నిత్య సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన సహవాసానికి వస్తే ఆయన మనకేమి ఇస్తారండి, సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాకుండా తన ఆత్మతో మనల్ని నింపేవాడుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంఘము ఎవరి ద్వారా నడిపింపబడుతుందండి, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా మనం సంఘంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి దేవుని ఆత్మను పొందుకొని ఆ ఆత్మ యొక్క అనుభవాలను ఆనందించేటువంటి ధన్యత కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు కూడా ఏమిస్తాడండి, అధికారము ఇస్తున్నాడు. ఆయన నామమున మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకించి మనకేమిస్తాడండి, మనం అడిగిన సమస్తము ఆయన దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక మంది దేవుని యొక్క ఇంటి ఎడల ఈ దినాలు ఎలాగొన్నామండి, అలక్ష్యంగా ఉంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మరొక దినం మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏమాత్రమూ నశించిపోకూడదని, రక్షణ యొక్క అనుభవం లేకుండా మనం నిత్యనాశనానికి వెళ్ళకూడదని దేవుని యొక్క నిశ్చయం. కాబట్టి ఇంకా మనల్ని ఏమి చూపిస్తున్నాండి, కృప చూపిస్తూ దీర్ఘశాంతము వహిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది దేవుని గురించిన జ్ఞానం సంపాదించి నిత్య జీవం పొందుకోవాలనేది దేవుని యొక్క ముఖ్యమైన కోరిక. కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చి సమాధానం లేని మన జీవితాల్లో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాండి, సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి మనం సమాధానం పొందుకోవాలంటే మనం దేన్ని ప్రేమించండి, మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలా, 2 సహవాసాన్ని ప్రేమించాలా, దేవుని ఇంటిని దేవుని యొక్క సహవాసాన్ని, మరలా మూడవదిగా దేన్ని ప్రేమించాలండి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఎందుకంటే వాక్యము చాలామంది జీవితాల్లో కొరవైపోతుంది. దాన్ని బట్టి మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు అంటే బీడు బారిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే మనం ఏదో జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, కానీ మనం ఎలాగున్నామండి, ఇంకా మృతులుగానే జీవిస్తున్నాం. ఎందుకంటే మనం మృతులుగా ఉన్నామంటే మనలో వాక్యము లేదు, మనలో జీవం లేదు. మనలో జీవం లేదు కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామంటే ఇంకా మృతులుగానే జీవిస్తున్నాం. మరి ఈ విధంగా మృతులుగా ఉన్న జీవితంలో జీవిస్తున్న మనుషునికి దేవుడు ఏం ఇవ్వాలనుకుంటున్నాడంటే ఆయన నిత్య జీవము ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ తన ప్రజలు ఇంకా ఏం చేయట్లేదండి, ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఇంకా ఎవరు ఇష్టపడక ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడైతే మరణం ఉందో, ఎక్కడైతే జీవం లేదో, ఎక్కడైతే ఆ యొక్క పాపము, ఈ లోకము, అన్ని లోక క్రియలు ఉన్నాయో వాటి వైపే మనుషులు ఇష్టపడుతున్నారు తప్ప జీవం ఇచ్చే జీవం గల దేవుని యొద్దకు రాలేక అనేక మంది దేన్ని కోల్పోతున్నారండి, నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. ఈ నిత్య జీవం ఎలా కలుగుతుందండి, దేవుని మాట సెలవిస్తుంది, దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి దేవుడు ఏమి అనుగ్రహిస్తాడండి, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. ఏంటండి, దేవుడు ఏమిస్తాడండి,
దేవుని కుమారుని నామందు మనం ఏముంచాలా? విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంచాలంటే విశ్వాసం ఎలా కలుగుతుందండి? వినుట వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలండి? క్రీస్తుని గూర్చిన మాటలు, దేవుని కుమారుని గూర్చిన మాటలు ఎవరైతే వింటారో వారికి ఏం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. అంటే ఈ నిత్య జీవము కలగాలంటే దేవుని మాటలు ఎక్కడ వినబడతాయో, ఎక్కడైతే దేవుని కుమారుడు నివాసం చేస్తాడో అక్కడ వచ్చిన వారికి అందరికీ దేవుడు ఏమిస్తాడండి? నిత్య జీవం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఇంటికి వస్తారో, దేవుని మాటలు వింటారో వారికి ఏముందండి? వారికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వల్ల వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. మొదటగా దేవుడు సమాధానాన్ని కలుగజేస్తున్నందుకు ఆరాధించాలి. రెండవదిగా దేవునికి ఎందుకంటే ఆరాధన చేయాలి? ఆయన నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవునికి మనము ఆరాధన చేయాలి. కానీ మన అనేక మంది ఏం చేయటం లేదండి? దేవుని కుమారుని నామమందు విశ్వాసము ఉంచుట లేదు. అందుకే శిష్యులు ఆయన యందు ఏముంచలేదండి? విశ్వాసం ఉంచలేదు. ఆయన వారితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వారితో వెళ్ళినప్పుడు ఆయన 3 పర్యాయములు 3 ప్రాంతాల్లో, అయ్యా నేను ఈ లోక యాజకులకు పరిసయ్యులకు అప్పగింపబడి వారి చేత చంపబడి నేను అన్ని జనుల చేతికి అప్పగింపబడి మరణించిన తర్వాత తిరిగి 3వ దినాన లేస్తానని వారితో చెప్పినప్పుడు కూడా వారు ఏం చేయలేదండి? దేవుని మాట యందు వారు విశ్వాసము ఉంచలేదు. అందుకే వారికి ఏం కలిగింది? అపినమ్మకం కలిగింది. అందుకే వారు జీవం గల దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? సమాధులలో వెతుకుతున్నారు. కానీ ఆయన అప్పటికి లేచి ఉన్నాడు. ఆయన ముందుగానే చెప్పినాడు, నేను ఎక్కడికి వెళ్తాను? నేను మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటానంటే వీళ్ళందరూ ఎక్కడ చూస్తున్నారండి? కొంతమంది సమాధుల్లో చూస్తున్నారు, కొంతమంది ఇంకా గదిలోనే తలుపు వేసుకొని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఆయనతో ఉన్న దినాల్లో కూడా ఆయన మాట వింటున్నారే కానీ ఆ మాట లేని వారికి ఏం లేదండి? విశ్వాసము లేదు. వారిలో విశ్వాసం లేదు కాబట్టి వారు ఏమండి? దేవుని యొద్దకు వారు వెళ్ళలేని వారుగా ఎవరి యొద్దకు వెళ్తున్నారండి? మృతుల యొద్దకు, సమాధుల యొద్దకు వెళ్తున్నారు. ఈ దినాన మనం ఎవరి యొద్దకు వెళ్తున్నాం? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనకి దేవుడు మాటలు చెప్తున్నాడు. దేవుడు మీకు నిత్య జీవము అనుగ్రహించిన ఏం చేశానండి? వాగ్దానము చేసినాడు. ఒక పేజీ పక్క తిప్పితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుందండి. నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అయ్యా నేను మీకు నిత్య జీవం ఇస్తాను. ఆయన అంటున్నాడు, యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. నా ద్వారానే మీరు ఎక్కడికి ప్రవేశిస్తారు? జీవంలోనికి ప్రవేశిస్తారు. కానీ మనుషులు ఈ జీవం గల దేవుని విడిచిపెట్టి ఎవరినండి? లోకంలో ఉన్నవన్నీ ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము దేవుడు మనకి ఏం ఇస్తాడంటున్నాడండి? నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు. మరి నిత్య జీవం అనుగ్రహిస్తున్న దేవుడు ఆయనే చెప్పి ఉన్నాడు. ఎవరితో చెప్పి ఉన్నాడండి? తోమాతో అంటే శిష్యులతో చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? తండ్రి వద్దకు మీకు నివాసం ఏర్పాటు చేయడానికి వెళ్తున్నానంటే తోమా అంటాడు రెండోదిగా, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు వెళ్ళవలసిన మార్గం మాకు ఏ విధంగా తెలుస్తుంది? మాకు తెలియదే నువ్వు వెళ్ళాల్సిన మార్గం అంటే తోమా నేనే మార్గమును సత్యమును జీవమునని అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ఆ తోమా వంటి జీవితాలు కలిగిన మనం కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని వల్లే మనకి ఏం కలుగుతుందండి? నిత్య జీవము. ఆయనే జీవం గల దేవుడు. మనం మృతులము. మన పాపమును బట్టి, మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి మనం ఏ విధంగా నుండి చచ్చిన వరంగా ఉన్నాం. దేవునికి దూరస్తులము. ఒకప్పుడు దేవుడు లేనివాడము. కానీ దేవుని సువార్త, దేవుని వాక్యము ఆయన శిష్యుల ద్వారా, ఆయన ప్రజల ద్వారా, ఆయన సేవకుల ద్వారా మన వద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యమును అంగీకరించి ఉన్నాం. కాబట్టి ఆయనను అంగీకరించడం ద్వారా మనం ఏమయ్యండి? దేవునికి కుమారులం అయ్యాం. దేవుని కుమారులు అయ్యి ఏం చేసామండి? ఏ అద్వితీయ కుమారుడైతే మన కోసం ఈ లోకానికి వచ్చినాడో ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనం దేని నుండి తప్పింపబడ్డాం? మరణం నుండి తప్పించబడి జీవంలోనికి వెళ్ళి ఉన్నాం. ఈ జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలండి, ఆయన మనకి ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి విశ్వాసం లేని మనకు మనం ఏమని దేవుని ప్రార్థన చేయాలండి? అయ్యా ఆ తండ్రి తన కుమారుని కొరకు ప్రార్థన చేసిన రీతిగా నాకు అపనమ్మకం కలగకుండా, అవిశ్వాసం కలగకుండా కాపాడండి అని మనం కూడా అనుదినం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప విశ్వాసాన్ని లోకంలో దినాన్ని ఏం చేస్తామండి? పడిపోయేవారుగా ఉంటాం. మన విశ్వాసం చాలా బలహీనమైనది. మన బలహీనమైన ఘట్టాలం. కానీ మనల్ని బలపరిచే దేవుడు ఎటువంటి వాడండి? శక్తివంతుడైన దేవుడు. మన బలపరిచే వాక్యం కూడా ఎటువంటిదండి? శక్తివంతమైన వాక్యము. మనల్ని నడిపిస్తున్న ఆత్మ కూడా ఎటువంటిదండి? బలవంతుడైన
ఆత్మ. అంటే దేవుడు బలహీనుల కొరకు ఏం చేశాడండి? గొప్ప బలమైన వాటివి ఇచ్చి ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు, ఆయన వాక్యము బలమైనది, ఆయన ఆత్మ బలవంతుడైన ఆత్మ. ఇవన్నీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? సమృద్ధిగా ఇచ్చాడు. ఎవ్వరికి తక్కువ కాకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా, గొప్పవారని కానీ తక్కువవారని కానీ, లేకపోతే ఈ దేశస్తులని ఆ దేశస్తులని దేవుడి దగ్గర ఏ తారతమ్యము లేదు. దేవుడు అందరికీ సమస్తమును సమృద్ధిగా ధారాళముగా ఏ పక్షపాతం లేకుండా దయచేసి ఉన్నాడు. కాబట్టి ఆ కృప నొందిన మనము ఇప్పుడు దేవుడిచ్చిన వాటిని మనం ఏం చేసుకోండి? అందిపుచ్చుకొని వాటిని కాపాడుకుంటూ మన జీవిత విధానంలో వాటిని ఏం చేసుకోండి? వాడుకొని మన ముందుకి వెళ్తే మనకు చుట్టూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ సమాధానం లేని పరిస్థితులు వచ్చినా, నెమ్మది లేని పరిస్థితి వచ్చినా, ఒకవేళ సుఖం కరువైనా శాంతి కరువైనా, దేవుడు ఇవన్నీ మనకి ఏమి ఇస్తాడండి? విశ్రాంతిని ఇస్తాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన వద్దకు వస్తే చాలండి, ఆయన సమస్తం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే విశ్వాసం ఉంచితే చాలండి, అనీతిమంతులైన మనల్ని ఏం చేస్తానండి? నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి దేవునికి ఏం చెల్లించాలండి? స్తుతి చెల్లించాలి. మొదటగా సమాధానం లేనటువంటి, నెమ్మది లేనటువంటి, సుఖం లేనటువంటి మన జీవితాల్లో ఆయన నెమ్మదిని, సుఖమును, శాంతిని ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అవి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని సహవాసంలో దొరుకుతుంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని సహవాసం వచ్చినప్పుడు, ఆయన వాక్యము వింటున్నప్పుడు మనకు అవి సమాధానం కలుగుతుంది. రెండవదిగా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? నిత్య జీవమును అనుగ్రహిస్తున్నందుకు దేవునికి ఏం చెల్లించాలి? ఆరాధన చెల్లించండి. మరి నిత్య జీవం దేని ద్వారా కలుగుతుంది? దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన. అద్వితీయుడైన దేవుని కుమారుని యందు మనం ఏముంచాలండి? విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేని మూర్ఖతరం వారి వల్ల మనం ఉండకూడదు. ఎందుకంటే భూమి మీద ఆయన వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందునా అని దేవుడు ఏం చేస్తున్నాడండి? మనుషులకు చెప్తూ వస్తున్నాడు. ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఏముండదండి? విశ్వాసం లేదు. అంటే క్రైస్తవులు ఉంటారు, సంఘాలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, కానీ ఏముండదండి? విశ్వాసము లేదు. విశ్వాసం లేకుండా ఎవరినూ ఎప్పుడూ దేవుని చూచి ఉండా లేదు. విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. విశ్వాసం వల్ల మనం ఏం చేస్తామండి? దేవుని చూసేవారంగా ఉంటాం. విశ్వాసం వల్లనే దేవుని యొద్దకు వెళ్ళేవారుగా ఉంటాం. కాబట్టి అనుదినము మనం ఏం చేసుకోండి? మన విశ్వాసాన్ని అధికం చేసుకోవాలా. మరి అధికం చేసుకోవాలంటే ఏం చేయాలా? అనుదినము దేవుని మాటలు వింటూ ఉండాలా, దేవుని వాక్యం చదువుతూ ఉండాలా, దేవుని ప్రజలతో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఏ విషయంలోనైనా ఇవి మూడింటికి దూరం అయిపోతున్నామేమో. లోకంలో మన వ్యర్థమైన పనులు ఉంటూనే ఉంటాయి. మనం ఒక పని చేసుకుంటే ఇంకో పని అన్ని పనులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వాటిని మనం స్టాప్ చేసుకొని మన హృదయాలను మనం సరి చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ దేవుని యొద్దకు వస్తూ ఉంటామో, లోకాన్ని వెనుక పెడుతూ ఉంటామో, అప్పుడు ఎవరితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటామండి? దేవునితో కలిగి ఉంటాం. అయితే దేవునింటిని విడిచిపెట్టి ఒకవేళ దేవునికి దూరం అయిపోతే మనం లోకానికి దగ్గర అయిపోతాం. దేవుడు మాట సెలవిస్తుందండి, లోకానికి ఏముందండి? తీర్పు ఉంది. కానీ దేవుని యందు ఉన్న వారికి ఏం లేదండి? తీర్పు లేదు, ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ప్రభు మన శిక్ష అంతటిని సిలువలో భరించి ఉన్నాడు. మన ప్రతి ఒక్క శిక్ష, దోషము, ఏ సిగ్గు, నింద, అవమానం అన్నీ ఆయన భరించి ఏ శిక్షా విధి లేకుండా ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేశాడండి? తన కుమార్తెలుగా చేసుకున్నాడు. మరి క్రీస్తునందు ఉంటున్నామా? లోకంలో ఉంటున్నామా? లోకంలో ఉన్నవాడు ఎవడండి? వాడు అబద్ధమునకు జనకుడు, వాడు నాశన పాత్రుడు, వాడు ఎప్పుడు నశింప చేయాలని వాడు చూస్తాడు. కానీ మన దేవుడు ఎప్పుడు ఏం చేయాలండి? ఆయన జీవింప చేయాలనే చూస్తాడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. తోమలాగా మన జీవితాలు మనం సరి చేసుకుంటూ ఆయన యొద్దకు వచ్చినట్టయితే ఆయన మనకి ఏమి ఇస్తాడంటే, ఆయన మనకి సమాధానం ఇస్తాడు, 2 నిత్య జీవముని ఇస్తాడు, 3 మరణం నుండి మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. 4వదిగా దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, శిష్యుల్లో ఏముందండి? భయం ఉంది. ఏముందండి? భయం ఉంది. ఎందుకంటే వారిలో భయం వచ్చిందంటే వారిలో దేవుని మాటలు లేవు. వారు విన్నారే కానీ విని దాని మీద ఏముంచలేదండి? విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారికి ఏమొచ్చిందండి? భయం వచ్చింది. ఈ దినాల్లో కూడా మన జీవితాల్లో భయాలు అధికమవుతున్నాయి. కానీ దేవుడి భయాలన్నింటిని ఏం చేస్తానండి? పోగొట్టి మనల్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు? నిర్భయులుగా చేయాలని అనుకుంటున్నాడు. లేవీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయం, లేవి కాండం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి అండి. లేవి కాండం 26వ అధ్యాయం 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన 5వ వచనం చదవండి అన్న. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును,
మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. మన దేశంలో ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మనకి నిర్భయంగా మనము జీవించలేకపోతున్నాం. ప్రతిరోజు చూస్తుంటే అందరూ ఏం చేస్తున్నారండి, ఎక్కడ ఏమి జరిగినా ప్రతి ఒక్కరి కోపం, దేశ ప్రజల కోపం ఎవరి మీదకి వస్తుందండి? దేవుని ప్రజల మీదకే వస్తుంది. అరే మనం ఏం చెప్తున్నాం? ఎవరికి మతం మారమని చెప్పడం లేదు, కానీ మనం ఏదో ఎవరినో మభ్యపెట్టి ఏవో చేస్తున్నామని ప్రతి ఒక్క నింద ఎవరి మీదకి తెస్తున్నారండి? అక్కడ ఎవరెవరో ఏదో చేస్తున్నప్పటికీ ఆఖరికి ఎవరి మీదకి వస్తుంది? దేవుని బిడ్డల మీదకే వస్తుంది. ఎక్కడ చూసినా దేవుడి బిడ్డలకి ఏం లేదండి, నెమ్మది లేదు, భయం భయం. వెళ్తే ఏం చేస్తారా, ఇప్పుడు చెప్తే ఏమంటారా అనేటువంటి భయాలు. రెండు, మళ్ళీ దేశంలో ఏముందండి? కరువు ఎక్కువగా ఉంది. దేశంలో కరువు ఎందుకు వస్తుందండి? దేశంలో నీతి లేదు, కనికరము లేదు, న్యాయం లేదు, సత్యము లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల దేశంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. వీటి ద్వారా కూడా మనుషులకి ఏమొస్తుందండి? భయం వస్తుంది. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి ఏం తింటామా, ఏం త్రాగుతామా, ఎలా ఉందామా అన్నటువంటి భయం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, మీరు కానీ నా కట్టళ్ళన్నిటినీ నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల నేను మీకు వర్షాన్ని ఇస్తాను, మీ ఫలముల చెట్లు ఏమిస్తాయండి? ఫలాలను ఇస్తాయి. అందుకే దేవుడు వాక్యం కూడా ఉంటుంది, మనుషుడు రొట్టు వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు ఏమవుతాడండి? బ్రతుకుతాడు. దేవుడు తన మాట ద్వారా మనుషులను ఏం చేస్తాడండి? బ్రతికించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందాం అనే విషయాల మీద మనసు ఉంచుకుంటే దేని మీదండి? దేవుని మాటల మీద మనం ఏముంచాలా? నమ్మికించి ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు మన ప్రతి భయాల్ని పోగొట్టి దేశంలో మనల్ని ఏ విధంగా ఉంచుతాడండి? నిర్భయులుగా ఉంచుతాడు. రెండోదిగా దేవుడు ఏ విధంగా చేస్తాడంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయం. మనం దేవుని ఎదుట భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటే యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందువు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును, చీకటి కమ్మిన నాది అరుణోదయం వలె కాంతిగా ఉండును. రెండోదిగా ఏంటండి? దేవుడు మన భయాలను పోగొట్టాలంటే మన పాపములను మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలా. మన మనసును తిన్నగా దేవుని ఎదుట నిలపాలా. మనం ఎటు నుంచి ఎటు వచ్చినా మనకున్న 3 విషయాలండి. మనం దేవునితో సహవాసం ఉండాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యంతో మనం ఏం కలిగి ఉండాలండి? సహవాసము కలిగి ఉండాలి. వాక్యం చదువుతూ ఉండాలా, దేవుని సంఘంలోనికి రావాలా, దేవునితో మంచి అనుభూతి కలిగిన వారుగా, రిలేషన్ కలిగిన వారుగా ఉన్నప్పుడు మనం ఎలాగుంటుందండి? మన మనస్సు తిన్నగా ఆయన ఎదుట మనం నిలబడే వారంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో అప్పుడు మనలో ఏముండదండి? మనం పాపము చేయము. ఎప్పుడైతే కీర్తనకారుడు అంటే నా హృదయములో నేను దేవుని వాక్యం ఉంచుకున్నప్పుడు నేను ఏం చేయనండి? పాపము చేయను. యవనస్తులు దేని చేతండి దేవునికి భయపడతారు? దేవుని వాక్యమును తమ హృదయంలో ఉంచుకున్న ద్వారా, వాక్యం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి? పాపం చేయాలంటే భయపడతారు. ఎక్కడికైనా ఏం తప్పు చేయాలంటే భయపడతారు. ఎప్పుడైతే వాక్యం వల్ల ఉంటుందో అప్పుడు మనం ఏ తప్పు చేయమండి, ఏ పాపము చేయము. అప్పుడు మనం ఎలాగుంటామండి? దేవుని దృష్టి నిర్దోషులంగా ఉంటాము, నిర్భయంగా ఉంటాము. అంతేకాకుండా మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే వెలుగ్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎటువంటి వాడండి? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ప్రజలకు ఎప్పుడు ఏముండదండి? చీకటి ఉండదు. నాలో చీకటి ఉందంటే కారణం ఏంటి? ఇంకా పాపం ఉంది. అయితే దేవుళ్ళు ఎద్దుకు వచ్చేవాడు ఆయన కూడా వారిని ఏం చేస్తాడండి? వెలిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మన బ్రతుకుని ఎలా చేస్తాడండి? మధ్యాహ్న కాల తేజస్సు కంటే, మధ్యాహ్నం యొక్క ఇప్పుడు ఎండలో మనం చూస్తే ఎంత వెలుగు ఉంటుందండి, అంతకంటే ఎక్కువగా మన వెలుగును ఆయన ప్రకాశింపచేస్తాడు. ఎందుకంటే మన దేవుడు నీతి సూర్యుడు కాదన్న. అక్కడ 1 తిమోతి పత్రిక సమీపింపరాని తేజస్సులో
ఆయన మాత్రమే వసించుచు అంటే ఆయన దగ్గరికి ఎవరు కూడా సమీపింపరానంత తేజస్సు ఉంటుంది. ఎవరైతే దేవుని వైపు వారి మనసు నిలుపుకొని వారి చేతిలో నుండి వారి పాపాన్ని విడిచిపెడతారో వారి జీవితాలు ఎంతండి దేవుని ఎటువంటి వెలుగు కలిగి ఉంటాడో వారి బ్రతుకు కూడా అటువంటి వెలుగుగా ఉంటుంది. వారు ఏ విషయంలోనూ వారు ఎలాగండి దేవుని ఎదుట దోషులుగా ఉండరు, భయపడిన వారుగా భయపడకుండా ఎలాగుంటారండి దేవుని ఎదుట స్థిరంగా ఉంటాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి స్థిరపరిచే దేవుడు. ఆయన మన భయాలను పోగొట్టే దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు వస్తే ఇన్ని దీవెనలు ఉంటాయి. దోమ ఏ విధంగా దేవుని యొద్దకు వచ్చి తిరిగి పశ్చాత్తాపం పొందాడో తన కొరకు ప్రాణం పెట్టిన దేవుని ప్రేమించాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నాడండి దేవుడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇగో 2025 సంవత్సరంలో అక్కడ ఇంతమంది జనులు నశించిపోకుండా ఉండాలంటే నువ్వు ఆ భారతదేశానికి వెళ్ళి ఏం చేయాలా, సువార్తను ప్రకటించాలా. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళలేదనుకో వాళ్ళంతా ఏమైపోతారు, అన్య దేవతలను పూజిస్తూ అన్య దేవతలను సేవిస్తూ నిజ దేవుణ్ణి రక్షకుణ్ణి ఎరగకుండా వారు పాపంలో నుండి చనిపోతారు. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమించి మన కోసము దేవుడు తన యొక్క అపోస్తులను సిద్ధపరిచి పిలుచుకొని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు ఏం పెట్టాడండి తోమగారు ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన మరణించడం ద్వారా మళ్ళీ అనేక మందికి ఏం ప్రకటింపబడిందండి, సువార్త ప్రకటింపబడింది. ఆయన యొక్క ప్రాణత్యాగము ఇప్పుడు భారతదేశానికి ఇంత గొప్ప రక్షణ కలిగజేసింది. ఇప్పుడు మనం పొందుకున్న రక్షణ, ఇప్పుడు తోమ ప్రభువుని ప్రేమించి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించి మన లోకంలోనికి వెళ్ళాలండి, దేవుని ప్రేమిస్తూ దేవుని లోకంలోనికి తీసుకెళ్ళి మన చుట్టూ నశించిపోతున్న వారికి ఏం ప్రకటించాలండి, సువార్తను ప్రకటించాలి. ఇంకెందుకంటే అనేక మంది ఇంకా రక్షణ లేకుండా మారు మనసు లేకుండా నిజదేవుని ఎరగకుండా ఉంటున్నారు. వారికి దేవుని వాక్యం ప్రకటించాలా. వారు సమాధానం లేనివారుగా ఉంటున్నారు, నెమ్మది లేనివారుగా ఉంటున్నారు, వారి నిత్య జీవానికి వారసులు కాకుండా ఉంటున్నారు. అందుకే దేవుడు తన రాకన ఆలస్యం, ఎందుకంటే ఇంకా మన బంధువులు మన రక్ష సంబంధికులు మన చుట్టూ ఉన్న ప్రజలు రక్షణ పొందాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, తప్పిపోయిన మనల్ని దేవుని యొక్క సన్నిధానాన్ని సహవాసాన్ని కోల్పోయిన మనల్ని మరలా తన కుమారుని సహవాసాన్ని పిలిచి మనల్ని బలపరిచి మన భయాలను తీసివేసి మనకి జీవం ఇచ్చి మనకి వెలుగునిచ్చి ఈ వెలుగును ఈ జీవాన్ని మన ఇతరులకు చూపించాలని దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఈ రక్షణ మనం ఏం చేయాలండి, ఇతరులకు ప్రకటించే వరంగా ఉండాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన ఈ మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుని, దేవా తప్పిపోతున్న నన్ను లోకంలో మీ సన్నిధిని మీతో సహవాసాన్ని మీ వాక్యంతో ఉన్నటువంటి సహవాసాన్ని నేను పోగొట్టుకుని లోకంలో నాకు మరొక అవకాశం ఇచ్చి ఉన్నారు. వీటన్నిటిని బట్టి మీకు అందరూ అని చెప్పి దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ దేవునికి ఆరాధన చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.